ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ పాలకవర్గం అనేది పూర్తిగా చేతులెత్తేసి హ్యాట్సప్ అనే విధంగా చేతులెత్తేసినారు. హ్యాండ్సమ్ అని చెప్పేసి చేతులెత్తేసినారు. ఎక్కడ చూసినా కూడా ఒక సానుభూతి పొందాలనేటువంటి లక్ష్యం చేసుకొని ఎక్స్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారి డైరెక్షన్లో ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ గారు సానుభూతి రాజకీయానికి తెరలేపారు. అందుకు కారణమే నిన్న జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం. మేయర్ గారు మాట్లాడుతూ అనంతపురం నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అనంతపురం నగరంలో 50 డివిజన్లలో పారిశుద్ధ్యం పడకేసింది, అభివృద్ధి పనులు నోచుకోవడం లేదు అని చాలా చిలక పలుకులన్నీ పలుకుతున్నారు. వాస్తవానికి అనంతపురం నగర ప్రజానికమంతా కూడా చూస్తుంది ఈ నగరంలో ఏం జరుగుతుంది, ఎంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని అనంతపురం నగర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఇటు శ్రీనగర్ కాలనీలో ఈ మధ్య కాలంలోనే వాళ్ళు కూడా ఆ రోడ్ల మీద ప్రయాణం చేసి కార్పొరేటర్లందరూ కూడా బహిరంగంగా టీ హోటళ్ళ కాడ చెప్పారు, మాకి 5 సంవత్సరాల కాలం ఇస్తే మేము చేయలేకపోయినాము. కేవలం 19 నెలల కాలంలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇంత అద్భుతంగా ఒక హైదరాబాదులో ఉన్నటువంటి మహానగరంలో వీధుల్లాగా తీర్చిదిద్దినారని మాట్లాడుకుంటే టీ హోటళ్ళ కాడ ప్రజలే అనుకున్నారు. ఈ విధంగా మీ అధ్వాన్నమైనటువంటి పాలన అనంతపురం నగరపాలకకు ఒక శనిలాగా వైసీపీ పార్టీ దాపురిచ్చింది. పైగా పుణ్యకాలం అంతా గడిచిపోయిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం అనేది సరికాదు. ఇవాళ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దాదాపు ఇక్కడ ఈ మొత్తం ఈ ప్రొఫార్మర్లోనే మొత్తం టోటల్ అన్నీ కూడా పేపర్కి కూడా ఇచ్చాం. గతంలో కూడా సీసీ రోడ్లు విపరీతంగా కొన్ని కోట్ల రూపాయల సీసీ రోడ్లు జరుగుతున్నాయి. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిస్తే కార్పొరేటర్లు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థులు మీకు రూపాయి కూడా ఇచ్చేది లేదని చెప్పి 4 సంవత్సరాల 6 నెలలు వాళ్ళకి నరకయాతన చూపించినారు వైసీపీ పాలకులు. ₹1 ఫండ్ లే వాళ్ళకి. అంటే వాళ్ళ అనంతపురం నగరంలో లేరా? వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళ కష్టాలు వీళ్ళకి పట్టవా? ఈరోజు కేవలం 4 నెలల్లో ఇండిపెండెంట్ వాళ్ళ డివిజన్లలో ఒక్కొక్క డివిజన్లో ₹1 కోటి వరకు జరిగింది. ఉన్న రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు వేసేసారు, కాలువలు వేసేసారు. ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ నగర ప్రజలందరూ కళ్ళకు కట్టినట్లు సోమనాథ్ నగర్ రోడ్డు ఎప్పుడు వర్షాలు వచ్చినా ఆడ వరి చెట్లు నాటి నిరసన తెలియజేసేవాళ్ళు ప్రజలు. ఈరోజు బ్రహ్మాండమైన రోడ్డు ఉంది. రుద్రంపేటకు వెళ్ళే రోడ్డు అయితే మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా చూసింటారు. మీ 2 వీలర్లే పోలేక ఇరక్కపోయి కింద పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అంత అద్భుతంగా ఉంది. ఇవన్నీ వైసీపీ పాలకులకు కానీ ఈ నగరం మేయర్కి కానీ కనపడ్డంలా. వాళ్ళకి అధికారం పోతుందనేటువంటి ఒక యావదప్ప నగర డెవలప్మెంట్ మీద వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి కనపడడం లేదు. అందుకనే నగర ప్రజలందరూ కూడా ఒక్కటే మాట చెప్తున్నారు, అనంతపురం నగరపాలకకు పట్టినటువంటి శని విముక్తి జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు పోతారా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏ విధంగా అయితే వచ్చిందో అదే స్ట్రైక్ రేట్తో 100% స్ట్రైక్ రేట్తోనే నగరపాలికలో 50 మంది కార్పొరేటర్లు కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని తెలుసుకొని ఇవాళ సానుభూతి రాజకీయాలకు తెరలేపుతున్నారు. మీ యొక్క ఎత్తులు జిత్తులు ఈ అనంతపురంలో సాగవు. ఎందుకంటే ఇక్కడ 2025-26 ఎన్క్యాప్లో 15 కోట్ల వర్కులు ప్రారంభం చేస్తే 15 కోట్ల వరకు కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద కూడా 14,70,00,000 వరకుతో ప్రారంభం చేసి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సురక్షిత మంచినీరు అదేవిధంగా వాడుకకు నీరు కూడా తీసుకోవడం జరుగుతుంది.
డంపింగ్ యార్డు కోసము 12,21,00,000 రూపాయలు మంజూరైతే దాదాపు 80% పనులు పూర్తి చేసి డంపింగ్ యార్డు కూడా పరిశుభ్రం అయ్యేటువంటి ప్రక్రియ శ్రీకారం చుట్టడం జరిగింది. మున్సిపల్ జనరల్ ఫండ్స్ దాదాపు 133 వర్కులకు శ్రీకారం చుడితే 35,64,00,000 రూపాయలు ఇవాళ నగరపాలక సంస్థ నుండి కూడా పనులు చేసి 133 వర్కులు కూడా కంప్లీట్ చేసినటువంటి చరిత్ర మరి కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. జెడ్పీపీ గ్రాంట్స్ అంటే 15th ఫైనాన్స్ కింద 32 వర్కులు మేము ప్రారంభం చేస్తే 2,05,00,000తో 27 వర్కులు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. మిగతా 5 వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. MNRGES పంచాయతీలో కూడా 54 వర్కుల్లో దాదాపు 6,97,00,000 వర్క్ కూడా చేయడం జరుగుతుంది. నారాయణపురం పంచాయతీలో దాదాపు ఆ వంతెన కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం టోటల్గా 151 కోట్ల వరకు అనంతపురం నగరపాలక సంస్థలో జరిగితే ఈ ప్రథమ పౌరుడు మాట్లాడతాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించిపోయి నేను అబద్ధాలు ఆడగలను, నాకు ఇవ్వండి అవార్డు అనే పద్ధతుల్లో ఆయన మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదం ఉందంటే అంత హాస్యాస్పదం ఉంది. అసలుకి ఈ మేయర్ని ఎందుకు ఎన్నుకున్నామా, అసలు ఎందుకు ఈయన మేయర్ అయినారా అని చెప్పేసి నగర ప్రజలందరూ కూడా ప్రతిరోజు చర్చించుకున్నారు. ఈరోజు పాపం అధికారం పోతేనే ఆ సీటు ఇడిచిపెట్టిపోయే బాధపడి ఇంకా ఉన్న 3 రోజులు కూడా మా మీద ఇట్లాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే అతనికి ఏదో మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాడు తప్ప దానివల్ల వాళ్ళ పార్టీకే నష్టము. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఆల్రెడీ మీ పాలన నచ్చక ఇక్కడ మా బాలాంజనేయన్న కూర్చున్నాడు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి రామ్ రామ్ అని నమస్కారం పెట్టి నాయన మీ పార్టీలో బీసీలకి చోటు ఇవ్వరు, బీసీ కార్పొరేటర్లకి ఫండ్స్ ఇవ్వరు అని చెప్పి మా పార్టీలోకి రావడం జరిగింది. పాము జనబలం బాబా మైనార్టీ ఆయన కూడా లాస్ట్కి వైసీపీ పార్టీకి నమస్కారం పెట్టి ఈ అనంత వెంకటరామరెడ్డితో నేను మెలగలేను, ఈ మేయర్తో అసలు ఒక పని కూడా చేయడని చెప్పి అతను కూడా మా కూటమి పార్టీలో చేరినాడు. అందరూ క్యూ కడుతున్నారు ఇప్పుడు. అందుకనే లాస్ట్ దిగిపోయే ముందు మేయర్కి ఏం చేయాలో దిక్కు తెలియక ఈ సానుభూతి రాజకీయాలు అనేది తెరలేపారు. ఇంకా మీ పదవీ కాలం అయిపోయింది, మీ పార్టీ పని అయిపోయింది, ఇంకా మీరు ఇంటికి వెళ్ళుకొని ఇంట్లో ప్రజలే మిమ్మల్ని కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ ఎత్తులు జిత్తులు సాగవని చెప్పి తెలియజేస్తున్నాం. అనంతపురం నగర ప్రథమ పౌరుడికి వాళ్ళ పాలకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లకి మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేశారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుగా కొంతమంది ఉండడానికి అసలుకి భయపడుతున్నారన్నారు. మీకు గతంలో కూడా అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పాం, మీకేమన్నా నిజంగా ఆధారాలు ఉంటే అధికారులకి పని చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఎవరన్నా ఒక్క అధికారితో మీరు చెప్పించండి, మేము ఫోన్ చేసి పనులు చేయొద్దని ఏమన్నా చెప్తున్నామా అని. ఎక్కడన్నా కానీ పారిశుద్ధ్యము బాగా పరిశుభ్రంగా ఉండాలా, పనులు చేయమని చెప్తే వాళ్ళు పని చేస్తే యాడ పేరు వస్తుందో అని ట్రాక్టర్లు పెడితే ట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఉన్నారు మీరే. డీజిల్ వేపిమని చెప్తే ఎక్కడ ఎన్ని లీటర్లు డీజిల్ వేయాలో చెప్తే కేవలం 10% 20% డీజిల్ వేస్తే బండ్లు ఎట్లా నడుస్తాయండి? ఇది మీది కాదా బాధ్యత? బ్లీచింగ్ పౌడర్ ఇప్పిండయా అంటే ఏదో గోధపిండి పౌడర్ మాదిరి అవి ఇప్పించేసి పని చేయనివన్నీ ఇచ్చి పనులు చేయమని చెప్తారు. పారిశుద్ధ్య కార్మికులకు చీపుర్లు ఇవ్వరు, వాళ్ళు తొడుక్కుండే గ్లౌజులు ఇవ్వరు, అవి దొబ్బేటువంటి బండ్లకి చక్రాలు ఊడిపోతా అంటే పట్టించుకోరు, దానిలోకి ఇంత గ్రీజు పెట్టాలా. వర్కర్లు చనిపోతే కారుణ్య నియామకం కింద వెంటనే పనిలోకి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను ఎక్కించుకునేటువంటి ప్రక్రియ ఉండే. ఈ వైసీపీ పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ పొద్దుటికి చనిపోయిన కుటుంబాలలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరిని కూడా తీసుకోలే. ఇవన్నీ తప్పులు మేము పెట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం పైన మీరు మాట్లాడడానికి మీకు నేరు ఎలా వస్తుందో చెప్పాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, అందుకనే ప్రజలందరూ కూడా ఉన్నారు, ఓపికగా ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో మీ ఫ్యాన్ గుర్తుకి
ఆ 3 రెక్కలు 4 రెక్కలు ఉండే ఫ్యాన్లు అన్ని కూడా రెక్కలు ఇరిసి పక్కా బారేస్తారు. ఖచ్చితంగా కూటమి పాలన ఒక మంచి ప్రభుత్వంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం, ప్రజలతో విశ్వాసాన్ని పొందుతున్నాం, ఆ విధంగా ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.